ఇట్టిమిట్టి ముఖ్యమంత్రి నాకు 87 సంవత్సరాలు నా లైఫ్ చూడ రామారావు రాజశేఖర రెడ్డి వచ్చాడు, చాలా మంచోళ్ళు. కానీ ఇట్ట చేసిన ముఖ్యమంత్రి మాత్రం ఇప్పుడు రాలా. ఇవాళ నాకు 100 రూపాయలు ఇచ్చాడు నాశనం అన్నాడు. లేదా రోజు 100 రూపాయలు ఇచ్చి నాశనం 100 రూపాయలు అన్నాడు. ఇవాళ నేను నాస్తా 50 రూపాయలు తింటే సాయంకాలం 50 రూపాయలు తింటుండా. వీడు ఇచ్చారా ఎవడన్నా? చిన్న ముఖ్యమంత్రి ఇంకా వస్తాడా? నా బిడ్డలకు సాకునే నేను నాకు గడిపాటి ఇక్కడ 70,000 వస్తుంది నాకు సంవత్సరానికి చదరాక. ఎందుకో ఈ ముఖ్యమంత్రి వచ్చారో నేను ఏమన్నాడు, చంద్రబాబు చంపేసి ఏం చేస్తాడన్నాడు. వాడు పోగులో ఉంటావా? జగన్ చంపేస్తే ఏమవుతాడు వేడా పోగులు కదా అట్లంటాడు. ఈయన అన్నాడా? అంత పరిపాలన చేసేవాడా? కాబట్టి చాలా మంచోడు వీరా జగన్మోహన్ రెడ్డి. అటువంటి ముఖ్యమంత్రి రాడు రాపాడు. అంతకన్నా ఎక్కువిస్తా అంటుండే కదా మరి చంద్రబాబు నాయుడు. అదంతా డూపు అన్న డూపు అంటారులే, అంత డూపు అది. ఆయన 14 సంవత్సరాలు ఏం చేయాలి మాకు. ఇవాళ 23,000 రూపాయలు అందిస్తాడు ఆయన. 23,000 రూపాయలు వడ్డీ అమ్ముకున్నామంటే మేము ఎంత ఎప్పుడు ఏ మధ్య చేశారా? చంద్రబాబు 14 సంవత్సరాలు మాటలు కూడా నేను కూడా చెప్పలేదు. నాకు నేను గెలవాలని ఉంటే. కాబట్టి ఒక జగన్మోహన్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి రాడు రాపాడు. చాలా బాగుందండి. అంతా మంచి మంచి పథకాలు కానీ స్టూడెంట్స్ కానీ వ్యవసాయదారులు కానీ అన్ని ప్రతి ఒక్కటి ఈ 5 ఏళ్ళు గడిచిన 5 ఏళ్లలో ఏదో ఒక రూపంలో పేదవాళ్ళకి చేరవలసింది చేరింది. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఆయన కూడా వస్తాడని కోరుకుంటున్నాను. ఏదేది వాలంటీర్ల వల్ల అంటే ఇప్పుడు మొత్తానికి ప్రజలకి ఈ సచివాలయ సేవలు ఒకప్పుడు అంటే ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ వాలంటీర్లు వాళ్ళందరూ ఉండడం వల్ల కొంచెం పథకాలు అవన్నీ దగ్గర అవడం వల్ల కొంచెం ఈ సర్టిఫికేట్లు అయితే ఏమి ఇన్కమ్ సర్టిఫికేట్ అని బర్త్ సర్టిఫికేట్ అని చాలా ఈజీగా చేసుకుంటున్నారు. అన్ని పథకాలు ఆడవాళ్ళకు బాగా ఉపయోగపడేలా ఉన్నాయి. వెల్ డెవలప్డ్ అండి, వెల్ డెవలప్డ్. ఇంతకు ముందు ఉన్నటువంటి పాత స్కూల్స్ అన్ని కూడా పాడుపడే స్థితిలో ఉన్నాయి. ఈ నాడు నేడు కార్యక్రమం ద్వారా చాలా బాగా డెవలప్ చేశారు. అంతా ప్రైవేట్ స్కూల్స్ కి దీటుగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్ని డెవలప్ అయ్యాయి, చాలా బాగున్నాయి. కూటమి లేదండి, లేదు లేదండి. అదే ఎవరి నమ్మకం వాళ్ళది. ఇంకా ప్రజల యొక్క నిర్ణయం. ఎవరైతే ఆ బెనిఫిట్స్ ఎవరైతే పొంది ఉంటారో అవి ఖచ్చితంగా వాళ్ళకి ఎవరిని గెలిపించుకోవాలన్న సంగతి వాళ్ళకి తెలిసే ఉంటుంది. కాబట్టి ప్రజల నిర్ణయం ఏంటండి? ఐ థింక్ 120 వైసీపీ. Please subscribe .news.